అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాలు, వాటి గమనాలు, వాటి ప్రభావాలు, వాటికి అనుగుణంగా మనం తీసుకోదగిన చర్యలు, చేపట్టవలసిన అంశాలు, తీసుకోదగిన నివారణ చర్యలు, సాధించవలసిన విజయాలు, ఇలా ఆలోచన చేసినప్పుడు భారతీయ జ్యోతిషంలో మాత్రమే ఈ నివారణ చర్యలకు ఎక్కువ సావకాశం ఉన్న దృష్ట్యా భారతీయ జ్యోతిషం ఎక్కువ రాణించేదిగా, జనులకు ఉపయుక్తమయ్యేదిగా రూపుదిద్దుకుంది. ఆ కారణంగా మీలో నివారణ చర్యలను పాటించి విజయాలను సాధించేటువంటి వారు తమ అనుభవాలను కామెంట్స్లో కనుక వివరించినట్లయితే తక్కిన వారికి కూడా మార్గదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధన శక్తితో ప్రవర్తించగలుగుతారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇతరులకు మేలు చేసేవిగా ఉండడం చాలా ముఖ్యం. అలా లేని పక్షంలో మీరు స్వప్రయోజనాల కోసం ప్రయత్నం చేసినప్పుడు ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు అందకుండా ఉంటాయి. ప్రయాణ సమయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రంతో పాటుగా గౌతమాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం చాలా మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం చాలా చాలా అవసరం. అతి ముఖ్యంగా అది మీ ఆరోగ్యాన్ని కాపాడేవిగా ఉంటూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ తరచుగా నీరు తాగుతుండడం, తులసి దళం వేసినటువంటి నీరు ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి గుక్కిడి తాగుతుంటే ఆరోగ్య సమస్యలను మీరు తొందరగా అధిగమించగలుగుతారు. సంతాన వర్గంలో అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, మీకు అభివృద్ధిని ఇచ్చేవిగా ఉంటాయి. కాబట్టి వారి అభివృద్ధికి మీరు కూడా దోహదం చేస్తూ వారు పరీక్ష రాసే సమయాల్లో శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం, మామూలు సమయాల్లో కూడా మీరు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం వాళ్ళ విద్య కోసం జపించడం చాలా మంచిది. శత్రువులను మీరు జయించగలుగుతారు. ముఖ్యంగా స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలను విడనాడక తప్పదు. ఈ స్నేహ సంబంధాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల వల్ల మీ గౌరవం పెంపొందుతుంది. అంటే వారికి మీరు చేసేటువంటి ఉపకారాలు దీర్ఘకాలికంగా వారు మిమ్మల్ని మెచ్చుకునేక మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటూ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. శ్రీ క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రం ఆ విషయంలో బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 2-3 మార్గాల్లో ధనాన్ని సమకూర్చుకోవడం చాలా అవసరం. ఇంకా విశేషించి మనస్సుకు ప్రశాంతిని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతిరోజు కూడా 2 గుప్పెళ్ళు బియ్యం ఆ దేవుని దగ్గర కలశం పెట్టుకుని దాంట్లో వేస్తుంటే మీ ఆరోగ్య సమస్యలతో పాటు మానసికమైనటువంటి ప్రశాంతిని కూడా మీరు సాధించగలుగుతారు. ఆ బియ్యాన్ని వారానికి ఒకసారి ఆలయంలో ప్రసాదాల కోసం సమర్పించవచ్చు. అది ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది. తండ్రి లేదా సంబంధికులు ఎవరైతే ఉన్నారో బంధువర్గీయులు వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. వారి నిమిత్తం కూడా క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రం మీరు జపించడం ద్వారా ఎక్కువ ఉపకారం లభిస్తుంది. వృత్తి స్థానంలో మీరు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తారు, తద్వారా ఎన్నో విజయాలు సాధిస్తారు. అయితే మీరు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతరులకు మేలు చేసేవిగా ఉంటుంటాయి. అందువల్ల మీ స్వప్రయోజనాల కోసం మీరు చేసేవి తక్కువగా ఉంటుంటాయి. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. దానికి మూల కారణం ఏంటంటే మీ యొక్క బాధ్యతాయుతమైనటువంటి చర్య. ఆ బాధ్యతను ప్రవర్తించడం ద్వారా మీరు సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి. విద్యార్థులు నూతన విషయాలు ఏంటో తెలుసుకోగలుగుతారు. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ఎక్కువ బాగా ఉపకరిస్తుంటుంది. అయితే ఈ తెలుసుకునేటువంటి విషయాలు కూడా 2-3 రకాలుగా ఉంటుంటాయి. కొన్ని కళారంగానికి సంబంధించినవి అవుతుంటాయి, కొన్ని
విజ్ఞానానికి సంబంధించినవి అవుతుంటాయి. విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలికం మీకు ఉపకరిస్తుంటాయి. కళారంగానికి సంబంధించినవి తాత్కాలికంగా మీ ఆనందానికి కారణమవుతుంటాయి. ఈ సత్యాంశాన్ని గుర్తించి మీకు ఎప్పుడు ఏది అవసరమో దానికి అనుగుణంగా మీరు ప్రవర్తించడం ద్వారా ఆ విషయాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకుంటారు, కానీ వారి యొక్క ప్రయత్నాలు ఫలించవు, మీరే విజయాలను సాధిస్తారు. అయితే ఈ సాధించినటువంటి విజయాలు మీలో కృషిశీలతను పెంపొందిస్తాయి, అలాగే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి, గౌరవాన్ని పెంపొందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. శత్రువులు మీకు ఏమీ అపకారం చేయలేరు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా ఉదయం 9 లోపల ఆహారాన్ని తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం, వ్యాయామ ప్రాణాయామాలకు ప్రాధాన్యం ఇవ్వడం, సకాలంలో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మీ ఆరోగ్యంపై చక్కని ప్రభావాన్ని, అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం కూడా మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. తండ్రి లేదా సంబంధికుల ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి కూడా క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అందువల్ల 4-5 రకాలుగా మార్గాల్లో ధనాన్ని సమకూర్చుకుని అప్పు అడిగి ఉంచుకోవాలి ఆత్మీయుల దగ్గర, కానీ తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలి అంటే నిజంగా అత్యవసరమైనప్పుడు మాత్రమే, అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. లేని పక్షంలో వచ్చినటువంటి ధనం కూడా అనవసరం ఖర్చులకు వినియోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది నష్టాన్ని కలుగజేస్తుంది. ఆరోగ్య సమస్యలను మీరు అధిగమించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీ కృషి సత్ఫలితాలను ఇవ్వడం కోసం, మీ యొక్క సమయం సద్వినియోగం కావడం కోసం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని కూడా మీరు ఉపకరించుకోవచ్చు. సమయానికి ప్రాణాయామం అనేటువంటిది చేసిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు సద్వినియోగం అవుతుంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మనస్సును మీరు నియంత్రించగలుగుతారు. లక్ష్య సాధనాశక్తితో మీరు ముందడుగు వేయగలుగుతారు. ఆరోగ్య సమస్యలను మీరు అధిగమించిన తర్వాత లక్ష్య సాధన అనేటువంటిది సులభతరం అవుతుందన్నమాట. ముఖ్యంగా మీ యొక్క కృషి సత్ప్రయోజనాలను ఇవ్వడం కోసం ఏకాగ్రత ముఖ్యమైనది. మిథున రాశి. ఈ రాశి వారు ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, కానీ మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారిని మాట్లాడనివ్వాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప స్వయంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. అందులోనూ తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. అప్పుడు మాత్రమే మీరు సరైనటువంటి సమాచారాన్ని పూర్తిగా ఎదుటివారి నుంచి స్వీకరించడానికి సాధ్యమవుతుంది. మీకు సహకరించేటువంటి వారు కూడా ఎక్కువగానే ఉంటారు. వ్యాపారస్తులైన మిత్రులు సహకరిస్తారు, రాజకీయ నాయకులు సహకరిస్తారు, అలాగే అధికారంలో ఉన్నటువంటి వారు కూడా సహకరిస్తారు. అయితే వీరు తమ ప్రయోజనాన్ని పక్కన పెట్టి మీకు సహకరిస్తున్నారని అనుకోకండి. వారి ప్రయోజనాన్ని అపేక్షిస్తూనే మీకు సహకరిస్తుంటారు. అందువల్ల వారి ప్రయోజనాన్ని కల్పించడం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా దీర్ఘకాలికంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంతాన వర్గం వారు అభివృద్ధిలోకి వస్తారు. వారు సాధించేటువంటి విజయాల వెనుక మీ యొక్క ప్రోత్సాహం చాలా ఉంటుంది. అయితే మీరు శ్రీదత్త శరణమమ, శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాలను జపించుకోవడం ద్వారా పిల్లల యొక్క అభివృద్ధికి, వారి యొక్క విద్యా కుశలతకి, నైపుణ్యాలు పెంపొందడానికి, గౌరవాలని పెంపొందించుకోవడానికి కూడా అది ఉపకరిస్తుంటుంది. ఇంత చేసినా కొంత అసంతృప్తి మీకు కనిపిస్తుంటుంది. ఈ అసంతృప్తిని జయించడం కోసం ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కలశంలో ప్రతిరోజు 2 గుప్పెళ్ళు బియ్యము కొంత దక్షిణతో వేసి వారానికి ఒకసారి ఆ బియ్యం ఆలయంలో ప్రసాదాల కోసం వినియోగించమని ఇచ్చేస్తున్నట్లయితే మీరు ఆ మానసికమైన అసంతృప్తిని జయించగలుగుతారు. మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. స్నేహ సంబంధాల వల్ల కొన్ని నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ధనము కంటే స్నేహం చాలా విలువైనది అనేటువంటి భావన గుర్తుపెట్టుకుని ఆ సహకారానికి ప్రాధాన్యం ఇవ్వండి. మీరు నష్టపోయినా సరే ఎదుటి వ్యక్తికి సహకారం చేయడం మాత్రం మానకండి. ఆ విధంగా చేసినందువల్ల ఎక్కువ ప్రయోజనాలను సాధించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి 4-5 మార్గాల్లో ధనాన్ని సమకూర్చి పెట్టుకోవడం చాలా అవసరం. అలా సమకూర్చి పెట్టుకున్నాం కదా అని దగ్గర పెట్టుకున్నట్లయితే ఇది పూర్తిగా ఖర్చు అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల వీలైనంత వరకు దూరంగానే పెడుతూ అత్యవసరమైనది మాత్రమే దగ్గరికి తీసుకోవడం అవసరం అవుతుంటుంది. మీరు మాట్లాడే తీరును సద్వినియోగం చేసుకుంటూ సకాలంలో మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించడం ద్వారా మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ముఖ్యంగా మీలో ముందు వెనుక లాలించే శక్తి ఉంది. ఆ శక్తి మీకు బాగా ఉపకరించేదిగా ఉంటుంది.
కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. గంభీరంగా మాట్లాడుతుంటారు, ఇతరులకు మేలు చేసే విధంగా మాట్లాడుతుంటారు. అలా ఆకట్టుకోవడం అనేటువంటిది కూడా మీకు బాగా ఉపకరిస్తుంటుంది. మీ తెలివితేటలతో సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మాటల ద్వారా వాగ్విజయాలుగానే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సజ్జనులు మీకు సహకరిస్తారు. సజ్జనులు సహకరించేటువంటిది స్వల్పంగానే ఉంటుందనే సత్యాన్ని గుర్తించి వ్యవహరించడం మంచిది. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్నటువంటి విషయాలు సద్వినియోగం కావడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః, అలాగే శ్రీదత్త శరణమ అనేటువంటి మంత్రాలు మీకు బాగా ఉపకరిస్తుంటాయి. వారం ప్రారంభంలో ఎదుటి వ్యక్తుల్లో ఉండేటువంటి లోపాలను గుర్తించి వ్యక్తీకరించడం ద్వారా వ్యక్తులు దూరమైపోయే ప్రమాదం ఉంది. అందువల్ల వారం ప్రారంభంలో మౌనాన్ని పాటిస్తూ ఎదుటి వ్యక్తుల్లోని లోపాలను గుర్తించినా కూడా వ్యక్తీకరించకుండా వారి లోపములు ఉన్నాయి కాబట్టి ఆ లోపాలు ఎక్కడైతే ఇబ్బంది పెడతాయో అక్కడ కాకుండా ఎక్కడ గుణాలు ఉన్నాయో అక్కడ మాత్రమే వీళ్ళని వినియోగించుకోవడం వల్ల వ్యక్తుల యొక్క స్నేహ బంధాలను మీరు కాపాడుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రువులపై సాధించేటువంటి విజయాల్లో మీకు ముఖ్య పాత్ర వహించేటువంటిది అవతల వారి యొక్క అసామర్థ్యం. ఈ సత్యాంశాన్ని గుర్తించి మీరు సాధించినటువంటి విజయాలను కాపాడుకోవాలన్నా, మీ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నా కృషిని పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. స్నేహ సంబంధాల విషయంలో మీ చేసేటువంటి ఉపకారాల వల్ల ఎక్కువ మంది స్నేహితులుగా రూపుదిద్దుకుంటారు. వారి యొక్క సహకారాలు బాగుంటాయి. మీ నుంచి వారికి వెళ్ళే సహకారాలు కూడా అధికంగానే ఉంటాయి. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద ఉపకరిస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రం తప్పనిసరిగా అవసరం. మాట్లాడే తీరు విషయంలో మాత్రం తక్కువ మాట్లాడడం అత్యవసరం. ఆర్థిక సమస్యలను అధిగమించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలలో ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శించి మాత్రమే సహకారాన్ని కోరాలి తప్ప ఎదుటి వ్యక్తి నాకు ఎందుకు సహకరించడు అనేటువంటి ధోరణితో కనుక ప్రవర్తించినట్లయితే ఆ సహకారం దీర్ఘకాలం కొనసాగకుండా మీకు ఇబ్బందికారిగా తయారవుతుంటుంది. ఒకసారి సహకరించినటువంటి వ్యక్తి రెండోసారి సహకరించక ఏం చేస్తాడు అనేటువంటి ధోరణితో మీరు ప్రవర్తించడం ద్వారా వ్యక్తులు దూరమైపోయే ప్రమాదం ఉంది. బంధువర్గీయుల్లో ఎవరైతే సహకరించారో వారికి ప్రత్యుపకారం చేయడం మాత్రం మరవకండి. అలా చేయని పక్షంలో దీర్ఘకాలం కొనసాగడం కష్టం. ఆర్థిక సమస్యలను కూడా మీరు అదే రూపంలో అధిగమించగలుగుతారు. అందువలన ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం, కృతజ్ఞతాభావాన్ని చూపించడం మీ విజయాలకు మూలం అనే సత్యాంశాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోవడం చాలా చాలా అవసరం. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు. మీ యొక్క ఆలోచన శక్తి చాలా సునిశ్చితంగా ఉంటుంది. తెలివితేటలు అధికంగా ఉంటాయి. గంభీరంగా ప్రవర్తిస్తారు. ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోగలుగుతారు. ఎదుటి వ్యక్తి యొక్క శక్తియుక్తులను కూడా మీ ప్రయోజనాల కోసం కూడా వినియోగించుకోగలుగుతారు. మీ మాట వినిపించుకోగలుగుతారు. కానీ మీరు ఎవరినైతే ఉపకారాన్ని సాధించారో వారికి కూడా ప్రత్యుపకారం చేసేటువంటి విషయాన్ని మాత్రం ప్రణాళికాబద్ధంగా అవసరమైన చోట ఉపకారం చేస్తూ ఉండండి. అలా చేయని పక్షంలో ఆ దీర్ఘకాలం ఆ ప్రయోజనాలు కొనసాగడం కష్టం. ఇతరులు వచ్చేటువంటి సహకారాల్లో మంచివారి సహకారం మీకు ఎక్కువగా ఉంటుంది. మంచివారి సహకారం అంటే అర్థం ఏంటి అంటే రూల్స్కు అతిక్రమించకుండా వారు సహకరిస్తారు. అంటే పరిమితికి లోబడి సహకరిస్తారు. ఈ సత్యాంశాన్ని గుర్తించి వారి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలను పూర్తిగా తీసుకోవడం చాలా అవసరం. ఆహారాన్ని సకాలంలో తీసుకోవడం చాలా అవసరం. ఉదయం 9 లోపల ఆహారాన్ని తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం మొదలైన చర్యల ద్వారాను, అలాగే క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారాను మీరు సరి అయినటువంటి విజయాలను సాధించగలుగుతారు. సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు. నిజానికి ఆరోగ్య సమస్యని అధిగమించడము, బయట సమస్యలను అధిగమించడము కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన ద్వారా సులభతరం అవుతుంటుంది. అందువల్ల సూర్య నమస్కారాలు చేస్తూ ఉండడము, ఆదివారం నాడు రాత్రి భోజనం చేయకుండా ఉండడము, ఆదివారం నూనె పదార్థాలు తినకుండా ఉండడము మొదలైన నియమపాలన ద్వారా మాత్రమే మీరు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని, అభివృద్ధిని కలిగజేస్తుంటాయి. శత్రువులపై విజయాలు సాధిస్తారు. వారు చేసేటువంటి పొరపాట్లే మీ విజయాలకు కారణమవుతుంటాయి. ఆ కారణంగా మీ విజయం వెనుక ఉన్నటువంటిది వారి యొక్క లోపమే అనే విషయాన్ని గుర్తించినట్లయితే మీరు ఆ విజయం కోసం మీ శక్తి అనేటువంటి భ్రమను తొలగించుకుంటారు. తద్వారా మీ యొక్క కృషిని పెంపొందించుకుని మీ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యతను గుర్తించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకండి. సకాలంలో పనులను పూర్తి చేయండి. అవి దీర్ఘకాలికంగా మీ గౌరవాన్ని కాపాడేవిగా ఉంటాయి. నూతన విషయాలను గ్రహించడం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయంగా
ప్రామాణికంగా మాత్రమే విషయాన్ని గ్రహించండి. అంతే తప్ప ఏదో విని పరిజ్ఞానంతో సత్యాలు కాని వాటిని సత్యాలుగా భ్రమించి ప్రచారం చేయడానికి పూనుకోకండి. అది దీర్ఘకాలికంగా మీకు గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రమాదం ఉంది. మీ సంతాన వర్గంలో కానీ బంధువర్గంలో కానీ మీకు సహకరించేటువంటి వారు చాలామంది ఉంటారు. వారు ఇచ్చేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశంసా రూపంలో గుర్తించండి. కన్యారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధన శక్తితో ప్రవర్తిస్తారు. ఇతరులకు మేలు చేసేటువంటి ప్రయత్నాలు సక్రమంగా చేయగలుగుతారు. చక్కగా మాట్లాడగలుగుతారు. మీరు మాట్లాడే తీరు గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. గతంలో చేసినటువంటి వాగ్దానాలను కూడా నెరవేర్చడం ద్వారా మీ గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. తల్లి వైపు ఉండేటువంటి బంధువుల యొక్క సహాయ సహకారాలతో మీరు ఎన్నో విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఎక్కువ జాగ్రత్తతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. గౌతమాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సకాలంలో ప్రయాణాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా రూపుదిద్దుకుంటాయి. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం మీరు క్రీమచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం. శత్రువులను మీరు జయించగలుగుతారు. ఆ శత్రువులను జయించేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తికి అపకారం చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. మర్కటేశ మహోత్సాహ సర్వస్వాక వినాశన శత్రువుని సంహార మానరక్ష శ్రీయందాపయమే ప్రభో అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీ విజయాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం అనేటువంటి అంశాలు మీకు విజయాలకు కారణమవుతాయి. ఆరోగ్యాన్ని కూడా పెంపొందించేటువంటి అవకాశం ఉంది. సకాలంలో ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటి ప్రధాన చర్య వల్ల మీ ఆరోగ్యాన్ని ఎక్కువ కాపాడుకోగలుగుతారు. తీసుకున్నటువంటి ఆహారం శరీరానికి వంట పట్టేలా చూసుకోవాలి. తక్కువగా తీసుకోవాలి. హితభుక్ మితభుక్ తక్కువగా తీసుకోవాలి. హితకరమైనటువంటి సక్రమైన ఆహారమే తీసుకోవాలి. ఆహారంలో బయట ఆహారాలు తీసుకోవడం ద్వారా కొన్ని అనారోగ్యాలను పొందేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించి వ్యవహరించడం చాలా చాలా అవసరం. మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి కాబట్టి విజయాలు ఎక్కువ సాధించగలుగుతారు. గౌరవాన్ని ఎక్కువ పొందగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలను గ్రహించడంతో పాటు వాటికి జ్ఞాపకం అట్టే పెట్టుకోవడం ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. దానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. మీ పిల్లలు కనుక ఆ పరీక్షలు రాస్తున్నట్లయితే పరీక్ష రాసే సమయంలో ఆ 3 గంటలు కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అది వారి విజయానికి కారణమవుతుంది. వారికి విషయంపై ఆసక్తిని పెంపొందించడానికి కూడా ఉపకరిస్తుంది. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రవర్తిస్తారు. అయితే ఆ ప్రవర్తించేటప్పుడు ఇతరులకు కష్టం కలగకుండా కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కష్టం కలిగించిన పక్షంలో వ్యక్తులు దూరమైపోయే ప్రమాదం ఉంది. మీ క్రింది ఉండేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మీకు సహకరిస్తారు. ఆ సహకారం మీకు బాగా ఉపకరిస్తుంది. అభివృద్ధిని కూడా ఇస్తుంది. వారు చేసినటువంటి సహకారాన్ని మీరు వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ వారికి ఉపకారం చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. అది మీకు సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆహారాన్ని సమయానికి తీసుకోవడం చాలా అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు గౌతమాయ నమః అనే మంత్రాన్ని చేసుకోవడం చాలా అవసరం. ప్రయాణంలో మీరు స్వయంగా వాహనాన్ని నడపకుండా ఇతరుల చేత వాహనాన్ని నడిపించుకున్నట్లయితే ఇది ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ప్రయాణ సమయంలో గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఏ పని మీద అయితే వెడుతున్నారో ఆ పనిలో విజయాన్ని సాధించడము, ప్రయోజనాన్ని మీరు పొందడము అనేటువంటివి కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఆ జపం మాత్రం మానకండి. శక్తి వంచన లేకుండా మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సత్ఫలితాలను ఇస్తుంది, ఇతరులకు మేలు చేస్తుంది. అందువలన మీరు ఇతరులకు మేలు చేసేటువంటి కృషి ఏదైతే చేస్తున్నారో ఆ కృషి వలన మాత్రమే మీ గౌరవం అభివృద్ధి చెందుతుంది. మీ యొక్క సాధ్యమయ్యేటువంటి విజయాలు కూడా దానివల్లనే ఎక్కువ సాధ్యమవుతుంటాయి. ఈ సత్యాంశాన్ని గుర్తించి ఇతరులకు మేలు చేయడమే మీ విజయ రహస్యం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా అవసరం. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించడం ద్వారా మానసికమైన సంతృప్తిని పొందుతారు. అంటే మీరు ఇతరులకు ఉపకరించడం ద్వారా తాత్కాలికంగా ఆర్థిక ప్రయోజనాలు ఏమీ పొందకపోయినా మానసికమైన తృప్తిని పొందుతారు, గౌరవాన్ని పొందుతారు. తద్వారా మీ పై అధికారుల యొక్క ఆదరాన్ని పొందుతారు. అది దీర్ఘకాలికంగా మీ అభివృద్ధికి కారణమవుతుంటుంది. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా కానీ వ్యాపార మిత్రుల పరంగా కానీ మీకు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించేటువంటి అవకాశం కూడా ఉంది. అవి దీర్ఘకాలికంగా రావాల్సినవి ఏమైనా ఉంటే ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా రప్పించుకోవడం కోసం, సకాలంలో వాటిని సద్వినియోగం చేసుకోవడం కోసం, వచ్చిన వాటిని నష్టపోకుండా వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా కూడా కాపాడుకోవడం కోసం కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. విశేషించి వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనుల్లో ఏకాగ్రత
సమర్థతా లోపం వల్ల కొన్ని పొరపాట్లు దొరికేటువంటి అవకాశం ఉంది. ఆ దొరికేటువంటి ఆ పొరపాట్లు అపకారం చేసేటువంటి ప్రమాదాన్ని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం, అలాగే ఇతరులకు అపకారం జరగకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోండి. తద్వారా మీరు పొరపాట్లను కూడా సరిదిద్దుకునేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. వృత్తి స్థానంలో పొందేటువంటి ఏ గౌరవం అయితే ఉందో అది దీర్ఘకాలికంగా ఉపకరించేదిగా ఉంటుంది అనే సత్యాంశాన్ని గుర్తించి దానికి అనుగుణంగా వ్యవహరించడం చాలా అవసరం. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధన శక్తితో ఇతరుల యొక్క లోపాలను గుర్తించి వారిని ఆ పనిలో వినియోగించుకోకుండా ఇతరత్రా వినియోగించుకుంటూ ఎక్కడ వారికి గుణముందో అక్కడే వినియోగించుకుంటూ మీరు విజయాలు ఎక్కువ సాధించగలుగుతారు. కానీ మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మంచిది. ఎక్కువగా మాట్లాడడం వల్ల మీరు నష్టపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. వ్యక్తులను దూరం చేసుకునే ప్రమాదం అంతకంటే ఉంటుంది. బంధువర్గీయులతో కానీ ఇంట్లోని వ్యక్తులతో కానీ ఆ విధంగా కఠినంగా మాట్లాడడం ద్వారా కానీ అపార్థం వచ్చే విధంగా ప్రవర్తించడం ద్వారా కానీ దీర్ఘకాలికమైనటువంటి నష్టాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. సోదరవర్గీయుల యొక్క సహాయ సహకారాలు మీకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. స్నేహితులు కూడా మీకు ఉపకరిస్తూ ఉంటారు. అయితే మీకు ఇతరులని సహకారం తీసుకోవద్దు అనిపిస్తుంటుంది కూడా. ఆ విధంగా అనిపించడం ద్వారా ఏమవుతుంది అంటే కొన్ని ప్రయోజనాలను నష్టపోయే అవకాశం ఉంటుంది. మీరు సహకారం తీసుకోవడం వలన 10 పనులను పూర్తి చేయగలిగితే స్వయంగా చేయడం వల్ల 2 పనులే పూర్తి చేయగలుగుతారు. ఈ సత్యాంశాన్ని గుర్తించి సహకారం యొక్క విలువను గుర్తించి దాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రయత్నం గట్టిగా చేయడం చాలా మంచిది. విశేషించి మీకు వారం ద్వితీయార్థంలో అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆర్థికంగా మీరు బలపడడం కోసం వేరువేరు మార్గాల్లో ధనాన్ని సమకూర్చి పెట్టుకోవడం కూడా చాలా మంచిది. వృత్తి స్థానంలో అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గౌరవింపబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ గౌరవానికి అందరికీ మూల కారణం మీరు స్వార్థ త్యాగం, అంటే ఇతరులకు మేలు చేయడం కోసం మాత్రమే కృషిని వెచ్చించడం అనేటువంటిదే మీకు గౌరవాన్ని పెంపొందిస్తోంది అనే సత్యాంశాన్ని గుర్తించి తదనుగుణంగా ప్రవర్తించడం చాలా మంచిది. వృత్తి స్థానంలో ఏదైనా స్థానచలనాన్ని కోరుకున్నట్లయితే అనుకూలమైన స్థానచలనం సిద్ధించడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. మీరు ఇతరులకు ఉపకారం చేయడం కోసం ఖర్చులు పెడతారు, అది మంచిదే, అభివృద్ధినే కలుగజేస్తుంటుంది. కానీ సుందరమైన వస్తువులను కొనడం కోసం ఎక్కువ విలువను వెచ్చించి తక్కువ విలువ కలిగిన పదార్థాలను కొనుగోలు చేసేటువంటి ప్రమాదం ఉంది. అందువలన మీకు నచ్చిన వస్తువు ఏదైనా సరే ఆత్మీయుల ద్వారా, ఆ విషయం ముందు నైపుణ్యం కలిగినటువంటి వారి ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తిస్తారు, కానీ సమయానికి పనులు పూర్తి చేయలేకపోవడము, ఆలస్యాలు చోటు చేసుకోవడము, నిర్ణయాలు సక్రమంగా సరైన సమయంలో తీసుకోలేకపోవడము అనేటువంటి లోపాలు కనిపిస్తున్నాయి. అందువల్ల నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆత్మీయులు, విషయ నైపుణ్యం కలిగినటువంటి వారు అయినటువంటి వ్యక్తులతో సంప్రదించి సలహాలు తీసుకుని తదనుగుణంగా సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. సకాలంలో పనులు పూర్తి చేయడం విషయంలో మీకు వ్యాయామ, ప్రాణాయామ, ధ్యానాధికారులు కూడా సహకరిస్తుంటాయి. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేసుకోవడం ద్వారా కూడా మీరు విజయాలను ఎక్కువ సాధించగలుగుతారు. లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తించగలుగుతారు. మాట విలువ బాగుంటుంది. మీరు మాట్లాడే తీరు ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. ఇతరులను నియంత్రించేదిగా కూడా ఉంటుంది. వారి సహకారాలను మీరు తీసుకోవడానికి ఉపకరిస్తుంది. అయితే విశేషించి ఈ సమయంలో వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఇతరులకు ఏదైనా ఉపకారాలు చేయదలిచినట్లయితే ఉపకారం చేయండి తప్ప వాగ్దానం చేసి తర్వాత చేస్తానని మాత్రం వాళ్ళని మభ్యపెట్టకండి. ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ మనసు క్షోభిస్తుంది. అది మీకు నెగిటివిటీని కలుగజేస్తుంది, పాపాన్ని కలుగజేస్తుంది. మీరు తరువాతి కాలంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నా కూడా మధ్యలో పడిన క్షోభను మాత్రం ఎవరు తీసేయగలుగుతారు? అందువలన పాపాన్ని పెంచుకోకుండా, వాగ్దానాలు చేయకుండా, గతంలో చేసిన వాగ్దానాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి కూడా ఈ సమయంలో ప్రయత్నం చేయండి. సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. 2-3 మార్గాల్లో ధనాన్ని సమకూర్చుకోవడం చాలా అవసరం. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సాధించడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. రావాల్సిన సొమ్ము చేతికి అందేటువంటి అవకాశం ఉంది, కానీ అది దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం, అనవసరం ఖర్చులు అయిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్న దృష్ట్యా దాన్ని సంరక్షించుకోవడం విషయంలో ఎక్కువ శ్రద్ధ పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీ లక్ష్య సాధనా శక్తి ముందు మిగిలినటువంటి కార్యక్రమాలని కూడా
కొంత అప్రధానమైపోతుంటాయి. కానీ ఆ శక్తిని సద్వినియోగం చేయడం సరి అయినవి. ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనేటువంటి విధానంలో ప్రణాళికను ముందుగా రూపుదిద్దుకుని తరువాత మాత్రమే కార్యాచరణకు పూనుకోవడం మంచిది. ఏది మీదకి వచ్చిందో అది పని మాత్రమే నేను చేస్తాను అనేటువంటి ధోరణితో ఉండడం వల్ల కొన్ని నష్టపోయినటువంటి సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. ఆ విషయాలను మీరు గుర్తు చేసుకుని ప్రణాళికను ముందుగా ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. మాట్లాడే తీరు కూడా ఇతరులను ఆకట్టుకునేదిగా ఉండాలి, నియంత్రించేదిగా ఉండకూడదు. ఎదురు వ్యక్తిని గౌరవించేదిగా ఉండాలి, వారి యొక్క కృషిని గుర్తించేదిగా ఉండాలి. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. పట్టుదల అధికంగా ఉంటుంది. ఆ పట్టుదలతో చేసేటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఆ సకాలంలో పూర్తి చేయడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో అవసరమైన దానికంటే ఖర్చును అధికంగా చేసేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా మీరు తొందరపడుతుండడాన్ని గమనించి ఎదుటివారు మోసగించే అవకాశం కూడా ఉంది. అలా ఇతరుల చేత మోసగించబడకుండా మీ ధనాన్ని మీరు కాపాడుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యాజనారాయణ అనే మంత్రాన్ని జపించడం, ప్రతి శనివారం కూడా ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, చీమలకు కాసిన నూకలు వేయడం మొదలైన చర్యల ద్వారా ఇతరుల నుంచి మోసగించబడేటువంటి అవకాశాలు తగ్గుతాయి. మీ ఆరోగ్య బలం కూడా పెరుగుతుంది. వృత్తి స్థానంలో కూడా అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. మీరు లక్ష్యాన్ని సాధించగలిగే శక్తి కూడా పెరుగుతుంది. మీరు కృషి చేసినటువంటి కృషి వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది. మీరు చేసే పనులలో ఇతరులకు మేలు చేసే పనుల యొక్క శాతం అధికంగా ఉండాలి. అందులో సేవాభావం ఎక్కువగా ప్రదర్శించాలి. అవసరమైనట్లయితే ఇంట్లో ఉండేటువంటి వృద్ధులకు సపర్యలు చేయడం ద్వారా మీరు ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు. అలా ఇంట్లో వృద్ధులు లేకపోయినట్లయితే కనీసం ఏ వృద్ధాశ్రమాలకైనా వెళ్ళి వాళ్ళ అవసరాలను గుర్తించి తగినటువంటి మందులు కొనివ్వడం మొదలైనటువంటి సేవలు చేయడం ద్వారా మీరు దోషాలను అధిగమించి విజయాలను ఎక్కువగా సాధించగలుగుతారు. పట్టుదలతో వ్యవహరించడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క కృషికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఈ సహకరించేటువంటి వారిలో ఊహాశక్తి అధికంగా ఉంటుంది. ఈ ఊహాశక్తి వల్ల అది నిజమా కాదా అనేటువంటి విషయం ముందుగా తెలియదు. అందువలన ఇతరులు చెప్పేటువంటి సలహాలను కానీ వారు పనికి ఉపక్రమించినప్పుడు కానీ ఆత్మీయులు, విషయ నైపుణ్యం గలవారు, గతంలో అనుభవం గలవారు అయినటువంటి వారితో విషయాన్ని సంప్రదించి తర్వాత నిర్ణయం తీసుకుని ఆచరణలో పెట్టడం ద్వారా లక్ష్యాలు సాధించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ఖర్చులు ఇంత క్రితం మనం చెల్లించాల్సినవే. ఇటు వ్యాపారస్తులకు ఏవైనా అప్పులు తీర్చాల్సినటువంటివైనా కావచ్చు, లేదా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలైనా కావచ్చు, వాటిని తీర్చడానికి అవసరం ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ సత్యాంశాన్ని గుర్తించి 4-5 మార్గాల్లో ధనాన్ని సమకూర్చుకుని అత్యవసరమైనటువంటి ఖర్చులను చేయడమే అవసరం. ఆ అనుకోని ఖర్చులైనా సరే, లేకపోతే అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు. లాభిస్తాయి కూడా. కానీ వచ్చిన డబ్బును సద్వినియోగించడం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎవరైనా అప్పడిగితే ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఇస్తే తిరిగి రావడం చాలా కష్టం. విశేషించి ఆ వ్యక్తులు దూరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ కనిపించరు అన్నమాట. అందువలన మీరు స్నేహ సంబంధాన్ని కోల్పోయేటువంటి ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఎదురు వ్యక్తికి ఉచితంగా సహకరించండి తప్ప అప్పు రూపంలో సహకరించడానికి ప్రయత్నం చేయకండి. శత్రువులను మీరు విజయంతో సాధించగలుగుతారు. ఆ సాధించేటువంటి విజయాల వెనుక వాళ్ళ యొక్క కొంత అశక్తత లేక కొంత పొరపాట్లు కారణమవుతుంటాయి. అందువల్ల మీ విజయం వెనుక ఉన్నది వాళ్ళ యొక్క లోపమే తప్ప మీ యొక్క కృషి కాదు అనే సత్యాంశాన్ని గుర్తించినట్లయితే మీ సాధించినటువంటి విజయాన్ని కాపాడుకోవడం కోసం కావాల్సినటువంటి కృషిని మీరు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు విజయ పరంపరను కొనసాగించేటువంటి అవకాశం కూడా మెరుగుపడుతుంది. స్నేహ సంబంధాలను కాపాడుకోగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పడతాయి. తండ్రి మొదలైనటువంటి వారికి కొన్ని గౌరవాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అవి మీకు సంతృప్తినిస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. లేదా తండ్రి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని సన్మానాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అది కూడా మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగానే రూపొందుతుంటుంది. వృత్తి స్థానంలో కొంత చాంచల్యం కనిపిస్తుంది. తద్వారా సకాలంలో పనులను పూర్తి చేయలేకపోవడం, ఏకాగ్రత చూపించలేకపోవడం మొదలైనటువంటి వాటి ద్వారా కొన్ని నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. రావాల్సిన సొమ్ము చేతికి అందేటువంటి అవకాశం ఉంది. వచ్చిన సొమ్మును సద్వినియోగించడం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంరక్షించడం ముఖ్యం. ఎక్కువ లాభము అనేటువంటి భావనతో పెట్టుబడులకు ప్రయత్నం చేసినట్లయితే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అప్పు ఇవ్వడం అసలు మంచిది కాదు. ఈ విషయాలను కూడా గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. సుమంతో
సుమంతో శ్రీ కార్తవీర్యాజ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ధనాన్ని, కాలాన్ని కూడా, శ్రమని కూడా కాపాడుకోగలుగుతారు. నష్టపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషి ఇతరులకు మేలు చేసేదిగా ఉండడం చాలా ముఖ్యం. అది పుణ్యబలాన్ని పెంచుతుంది, ఇతరుల నుంచి వచ్చేటువంటి అనుకూల భావాలను పెంచుతుంది. నెగిటివిటీ అంటే వ్యతిరేకమైనటువంటి భావనా పరంపర ఏదైతే ఉందో అది మీ యొక్క కృషిశీలతతో పాటుగా మీ ఆరోగ్యాన్ని కూడా నష్టపెట్టేటువంటి అవకాశం ఉంది, మీ అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి అవకాశం ఉంది. అందువలన ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ఇతరుల నుంచి నెగిటివిటీ రాకుండా ప్రవర్తించడం అనేటువంటిది చాలా ప్రాథమికమైనటువంటి అంశంగా గుర్తించి ప్రవర్తించడం వలన మీరు సాధించేటువంటి విజయాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఊహాశక్తి అధికంగా ఉంటుంది. తద్వారా ముందుగానే రాబోయేటువంటి అంశాలను గుర్తించి ఊహించి జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కొన్ని పొరపాట్లు దొరికే అవకాశం ఉంది. అలా దొరలకుండా ఉండడం కోసం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకుని తర్వాత నిర్ణయం తీసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. శత్రువులను మీరు జయించగలుగుతారు. ఆ జయించగలిగిన విషయంలో మీ యొక్క గాంభీర్యం ఎదురు శక్తిని కొంత నిర్వీర్యం చేస్తుందన్నమాట. అందువల్ల మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి. అయితే మీరు సాధించిన విజయాల వెనుక మీ కృషికి పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకతను కూడా గుర్తిస్తారు. శత్రువులపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే అనుకోని లాభాలు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. వచ్చినటువంటి డబ్బును సద్వినియోగం చేయడం విషయంలో, సంరక్షించుకోవడం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. తండ్రి తత్సంబంధికుల యొక్క ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం. వృత్తి స్థానంలో పనులలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆలస్యం వల్ల కొన్ని నష్టాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అందులో పెద్దల యొక్క, పై అధికారుల యొక్క కోపానికి గురి కాకుండా ఉండడం కోసం మీ పొరపాట్లను మీరే గుర్తించి సవరించుకుని వాటిని ముందుకు వేసేలా సవరించుకోవడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే అవి తిరిగి వసూలు అయ్యేటువంటి సమయంగా దీన్ని గుర్తించాలి. అవి వసూలు అవ్వడానికి, ఆ డబ్బు సద్వినియోగం కావడానికి, మీ శ్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడానికి సుమంతో శ్రీ కార్తవీర్యాజ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కొన్ని పొరపాట్లు జరగకుండా ఉండడం కోసం ఆత్మీయులతో ఆ విషయాలను చర్చించి సరైన నిర్ణయాలను సకాలంలో తీసుకోవడం చాలా అవసరం. ఆ ఆత్మీయతతో పాటు వారిలో నైపుణ్యం కూడా ఉండాలి. అటువంటి వ్యక్తుల నుంచే సలహాలు తీసుకోవడం ముఖ్యం అన్నమాట. శత్రువులను మీరు జయించగలుగుతారు, అప్పుల్ని తీర్చగలుగుతారు, గతంలో చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చగలుగుతారు.